తిరుపతిలో దివంగత డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ చెరగని ముద్ర వేశారని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఏ ఒక్క వర్గము కూడా అసంతృప్తిగా లేకుండా వారు రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చును, ఉద్యోగస్తులు కావచ్చును, శ్రామికులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరి జీవనాల్ని గురించి పట్టించుకున్న మొట్టమొదటి రాజకీయ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఏమాత్రము కూడా అతిశయోక్తి లేదు. దానికి కారణం ఆయన చేసినటువంటి మంచి పనుల వలన ఆ మహానుభావుడు మరణిస్తే ఇంతటి వాడు చనిపోయిన తర్వాత మాకెందుకీ పాడు బతుకులు అనని 670 మందికి పైగా తెలుగు ప్రజలు మరణించినారు అంటేనే రాజశేఖర్ రెడ్డి గారికి ప్రజల గుండెల్లో ఉన్న స్థానం అర్థమవుతుంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొని వచ్చి కొన్ని వేలాది మంది గుండె జబ్బుల రోగులకు వైద్యం చేయించినటువంటి గొప్ప వ్యక్తి. ఆరోగ్యశ్రీ ద్వారా కోట్లాది మంది పేదల జీవితాలకు కార్పొరేట్ వైద్యాన్ని కాళ్ల దగ్గరికి లాక్కొని వచ్చి వాళ్లకు మేలైనటువంటి వైద్యాన్ని అందించినటువంటి వ్యక్తి. రైతుల ఆకలి తీరాలి అంటే వాళ్ల కాళ్లు నదీ జలాలతో తడవాలి అని జలయజ్ఞాన్ని తీసుకొని వచ్చి 70కి పైగా ప్రాజెక్టులతో ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు పొలాన్ని తడిపి ఆ రైతు కాళ్లను కడిగి వాళ్లకు పండుగ వాతావరణాన్ని తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. గుడి కట్టుకున్నటువంటి దేవుడు కాబట్టే ఇంత గొప్పగా ఆయన జన్మదినోత్సవాలు తెలుగువారున్న ప్రతి దేశంలోనూ కూడా జరుగుతున్నాయి. ఆ మహానుభావుని జన్మదినోత్సవం ఘనంగా తిరుపతిలో జరుపుకోవటం మాకందరికీ ఆనందకరమైనటువంటి విషయంగా చెప్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.